డిఫంక్ట్ అయ్యి ఉన్నాయి. అవి ఏంటంటే ఆపరేషన్లో లేవు కాబట్టి మళ్ళీ వాటిని పునరుద్ధరించడం అవన్నీ నిబంధనలు పక్కన పెట్టదు కదా. అది చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం కావాలని ఇది ఇంటెన్షనల్గా చేసింది. ఇది ఒక మహా విషాదం. మనం చూసిన తర్వాత మీరు చూపించారు, మనం 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఇది ఆ మానవ తప్పిదాల వల్లే మహా విషాదాలు జరుగుతాయి అనేది ఒక నానుడు ఉంది. ఇది మానవ తప్పిదం. ఈ మానవ తప్పిదం ఎవరు చేశారని అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ యంత్రాంగం చేసిందనే చెప్పాలి. సిఎస్ గారు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. ఆయన జవాబుదారీతనం వహించాలి. ఎందుకంటే ఈ సమస్య వస్తుందని ఆయనకి తెలుసు కదా. ఎందుకు దాన్ని ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం అనేది ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇందాక మీరు చెప్పారు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు ఏముందండి, చాలా సింపుల్ కదా. గ్రామ వాలంటీర్ పరిధిలో ఒక 50 మంది, మ్యాక్సిమం 100 మంది ఉన్నట్టున్నారు. వాళ్ళకి ఇళ్ళకెళ్ళి ఇవ్వటం అనేది చాలా సింపుల్. ఇది ఈ సిబ్బందితో కనుక ఆ సేవలు కనుక అందించగలిగితే. కానీ ఎందుకు చేయలేదని అంటే కావాలని చేయలేదు. అంటే ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం, పలానా విభాగం సమ్మె చేస్తే ఆల్టర్నేట్గా మేము వీళ్ళని పెడతాం, రీప్లేస్ చేస్తాం అని అన్నారు. అంగన్వాడీలు సమ్మె చేస్తే వీళ్ళని, బస్ డ్రైవర్లు చేస్తే వీళ్ళని. మరి ఇక్కడ సరే, ఇక్కడ ఎవరు సమ్మెలు చేయకపోయినా వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేసే సిబ్బంది ఉన్నారు కదా. సిస్టమ్ నడవాలండి. సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. ఏ సిస్టమ్ అయినా సరే, ఒక సిస్టమ్ పనిచేయకపోతే వెంటనే ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మన కరెంటు పోతుంది, జనరేటర్ ఎన్ని సెకండ్స్లో వస్తుంది? వితిన్ నో టైము మళ్ళీ వెంటనే వస్తుంది, అంతే తప్ప అది ఆగిపోదు. అది అట్లాగా. అందుకనే ఇది ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం అనేటువంటిది వాళ్ళు దీనికి చేసి ఉంటే ఈ సమస్యని ఇది అవాయిడబుల్ సిచ్యువేషన్ అనమాట. కానీ కావాలని ఎందుకు దీనిని ఖచ్చితంగా ఇప్పుడు రమేష్ కుమార్ గారు వెళ్ళారు. రమేష్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కాబట్టి ఇదంతా జరిగింది అని రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారు. కానీ దానికి ఎవరు సమిధులు అవుతున్నారు? ఫోరమ్స్లో ఉన్నారు వాళ్ళు. సరే, అది పక్కన పెట్టండి. దీనికి ఎవరు సమిధులు అవుతున్నారు? ప్రజలు సమిధులు అవుతున్నారు. వృద్ధులు, మీరు ఇందాక అన్నారు, వృద్ధులకి ఒక అసిస్టెన్స్ కావాలి, ఒక సహాయం కావాలి. అటువంటిది అది కల్పించకపోగా వాళ్ళని ఇంతగా మంచి ఎండాకాలంలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది చాలా, అసలు దీన్ని ఏమనాలో కూడా మాటలకు అంత క్రూరత్వం. కంప్లీట్గా ఇంటెన్షనల్. అది తెలిసిపోతుంది కదా. ఎందుకంటే మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అట్ యువర్ డిస్పోజల్. ఇప్పుడు మీరు చెప్పారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వాళ్ళని ముందుగానే సమాయత్తం చేసి ఒక వారం ముందుగానే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పి ఒక రోజు ముందుగానే డబ్బులు కనుక విడుదల చేసి ఇస్తే వాళ్ళు సజావుగా జరిగిపోయేది. ఇప్పుడు ఏమవుతుంది, 65 లక్షల్లో అవుట్ ఆఫ్ 43 లక్షల మందికే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఆ బ్యాంక్ ఖాతాల్లో కూడా మీరు అన్నట్టుగా కొన్ని ఆపరేషన్లో లేవు. వాళ్ళు 500 రూపాయలు కట్ చేసుకుంటున్నారంట. అది వాళ్ళకి తెలియదు కదా. బ్యాంకర్స్ కూడా వాళ్ళు చెప్పే నిబంధనలు వాళ్ళు చెప్తారు. అది వాళ్ళని మనం తప్పుపట్టలేదు. కొంతమందికి పడిన యాక్టివ్ ఉన్న డిడక్ట్ అయిపోయినాయి అని చెప్పేస్తున్నారు. డిడక్ట్ అయిపోతే అది సహజం కదా. అది వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకోలేరు, లేదంటే నిబంధనల్ని పక్కన పెట్టలేరు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఆయన సిఎస్ గారు కనీసం ఎందుకు చేయలేదు? లాస్ట్ మంత్ పోనీ మనకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉత్పన్నం అవుతుందని వాళ్ళు ఎదురు చూడకపోవచ్చు. కానీ ఈ నెలలో జరగాలి కదా, ప్రిపేర్డ్ ఉండాలి. డెఫినెట్గా ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వంలో. అదే ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది మిస్ అవుతుందంటే మెయిన్ పరిపాలన అంటే గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గవర్నెన్స్ అనేది అంటే ఒక కెలామిటీ జరిగినప్పుడు, ఒక విపత్తు జరిగినప్పుడు క్విక్గా మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడే ఆ ప్రభుత్వం యొక్క సామర్థ్యం కనపడుతుంది. అంతే తప్ప కాన్సిక్వెన్సెస్ ప్రిడిక్షన్స్ అన్ని చేసుకుని ప్రిపేర్డ్నెస్ ఉండాలి. డెఫినెట్లీ మరి అది అధికారులు లేదు అంటే మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా? వాళ్ళంతా ట్రైన్డే కదండి. ట్రైన్డే అంటే ఏంటి, వాళ్ళకి లెక్కలేదు తనం అనమాట. అంటే ప్రజల ప్రాణాలు అనేది లెక్కలేదు. సరే, ఎవరు చేశారు, ఎక్స్ చేశారా, వై చేశారా, దీనికి తర్వాత సంగతి. అది ముందు మీరేం చేయగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది